మూవీ ఒక బ్యాట్ టాచ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. యాక్చువల్గా ఈ మూవీ వచ్చరికి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అని చెప్పి నవల్ని బేస్ చేసుకుని తీశారనమాట. అండ్ మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో నేను చూసిన స్కీ-ఫై మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తా. డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన ఫిలిం మీకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మెయిన్ ప్లాట్లోకి వచ్చేస్తే గ్రేస్ అనే స్కూల్ టీచర్ సైంటిస్టులు సన్కి వీనస్కి మధ్య ఒక రెడ్ లైన్ లాంటిది ఏర్పడడం చూస్తారనమాట. అయితే ఆ రెడ్ లైన్ మన సన్ నుంచి వచ్చే రేస్ని అబ్జర్వ్ చేసుకుని ఎర్త్ మీదకి రాకుండా ఆపేస్తూ ఉంటాయి అనమాట. సో అది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 30 yearsలో మన ఎర్త్కి ప్రాబ్లం ఉంటుందని చెప్పి మన హీరోని దానికి సొల్యూషన్ కనుక్కోవడానికి మన హీరోని ఒక స్టార్ దగ్గరికి పంపిస్తారు. ఈ ప్రాసెస్ మధ్యలో తనకి రాకీ అని చెప్పి ఒక ఏలియన్ పరిచయం ఎద్ది ఆ తర్వాత వీళ్ళిద్దరు జర్నీయే ఈ మూవీలో నన్ను బాగా ఎంప్రెస్ చేసిందంటే ఆ నెరేటివ్ స్టైల్ అనమాట. లైక్ ఇప్పుడు ప్రెజెంట్లో ఒక సీన్ రన్ అవుతూ ఉంటుంది అండ్ దానికి పే ఆఫ్గా బ్యాక్ సీన్స్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. మూవీలో ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటాయి. అండ్ హీరోకి ఆ ఏలియన్కి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. చెప్పాలంటే అదే హార్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. ఆ ఎమోషన్ వర్క్ అవ్వకపోతే కనుక మూవీ మనకి అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు అనమాట. అండ్ త్రూ అవుట్ ద మూవీ మనకి ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టే స్క్రీన్ ప్లే మనకి టాప్ నాచ్ ఉంటుంది మూవీలో. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి కాస్టింగ్ అనమాట. రియాన్ గాస్లింగ్ గారు పర్ఫెక్ట్ సెట్ అయ్యారు మూవీకి, చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ నాకు మూవీలో ఇంకొక నచ్చిన విషయం వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. మాక్సిమం ఇంగ్లీష్ మూవీస్లో సేమ్ ట్రాక్ ఉంటుంది కానీ దీనిలో 2-3 ట్రాక్స్ మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ బాగుంటాయి అనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి సింపుల్ స్టోరీ నరేషన్ అనమాట. మూవీ చూసే ముందు అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, లైక్ ఈ మూవీ మనకి అర్థమైద్దా లేదా అని చెప్పి. సింపుల్ నెరేటివ్లో అందరికీ అర్థమయ్యేలా తీశారు మూవీని. దట్స్ ద గుడ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. పెద్ద కాంప్లికేటెడ్ స్టఫ్ కూడా ఉండదు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మరి నెగిటివ్స్ ఏం లేవా బ్రో అంటే నాకు నిజంగానే అంత నెగిటివ్స్ ఏం కనబడలేదు. నియర్లీ 2.5 hours మనకి గ్రిప్పింగ్గా చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళిపోతారు మూవీని. సో డెఫినెట్లీ వాచ్ ద మూవీ, యువర్ టైమ్ విల్ బి వర్త్. నా రేటింగ్ వచ్చరికి 3.75 out of 5. ఎంతమంది ఒరిజినల్ హెయిల్ మేరీ నవెల్ని చదివారో కింద కమెంట్ చేయండి. అండ్ మూవీ చూస్తున్నారు కూడా ఉంటే కింద కమెంట్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ న్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి.